వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ నాట్ లై నార్ రిపెంట్, ఫర్ హీ ఈస్ నాట్ ఎ మ్యాన్ దట్ హీ షుడ్ రిపెంట్. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. పరిస్థితులు కానీ, సమయాలు కానీ, కాలగతులు కానీ ఆయనను మార్చలేవు, ఆయన మీద ప్రభావము చూపించలేవు. నిత్యమైన కృప, మార్పు లేని ప్రేమ, నూతనమైన వాత్సల్యముతో ప్రతిదినము నిన్ను నింపుతూ ఉంటాడు ఆయన. సృష్టికర్త అయిన దేవుడు ఆయన మార్పు లేనివాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడై మాట మాత్రము చేత యావత్ లోకాన్ని ఆయన సృష్టించినవాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. గాలిని గద్దించాడు, సముద్రము నిమ్మలమైంది. ఈ నూతన దినాన్ని ఆరంభించిన నీ ప్రయాణములో అనేకమైన ఒడిదుడుకులుండుండొచ్చు. కానీ నీ భారము ఆయన దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు, నీ భారము ఆయన మీద వేయగలిగినప్పుడు, ఆయన నమ్ముకునినప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చగలిగిన సమర్థుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రము కూడా వేయని దేవుడు ఆయన. అంత ప్రేమ కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు ఈ ఉదయకాలము నీతో ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆనుకోవటానికి, నేను చేయి పట్టి నడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎంతకాలం రెండు తలంపుల మధ్య, ఎంతకాలం అనేక ఆలోచనల మధ్య కొట్టుమిట్టలాడుతూ ఉంటాం. నీ అననుకూల పరిస్థితులలో, నీ బలహీన పరిస్థితులలో ఆయన మీద ఆధారపడటానికి ఇష్టపడదాం. ఆయన మీద ఆధారపడటానికి నువ్వు ముందడుగు వేయటానికి ఇష్టపడు. లేఖనం అంటుంది కదా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి కలవానిగా ఆయన కాపాడేవాడిగా ఉన్నాడు. అనేక పరిస్థితుల ప్రభావము చేత, సమయాలు, కాలములు, అనేక వ్యక్తులు మనకు ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకులు మన ప్రయాణము మీద, మన విశ్వాసము మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కానీ ఆయనే మనకు ఆశ్రయదుర్గము, నిత్యము నిలుచుండే దేవుడు ఆయన. నీ ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. అలనాడు ఇశ్రాయేలీయులను విడుదల దయచేసి వారికి ఆధారమైన దేవునిగా వారిని నడిపించి, సంరక్షించి, పోషించి, దీవించిన దేవుడు ఆయన. మాట తప్పనివాడు. నేడు కూడా శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీకు ఆధారమైనటువంటి ఆ సర్వోన్నతుడు ఈ ఉదయకాలము నీతో పాటు ఉన్నాడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వాడివని, నిన్ను ప్రేమించి నీవు దారి తప్పిపోవటము కానీ, బలహీనపడటం కానీ ఇష్టము లేని దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకము మీద, నీ స్వశక్తి మీద, అనేక విషయాల మీద ఆధారపడే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే
పూర్ణ శాంతి కలిగిన వానిగా నిన్ను కాపాడుతాడు. ఈ లోకము ఇవ్వలేని శాంతి, నీకెక్కడ దొరకనటువంటి శాంతి దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ దేవుడు అనుగ్రహించిన నూతన అవకాశమని నూతన దినములో ధైర్యముతో, విశ్వాసముతో ఆయన నీ కొరకు ఉన్నాడని, నీ ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడని నమ్మి విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. నమ్మదగిన దేవా, మీకు వందనాలు. మేము అనేక సార్లు తప్పిపోయి నమ్మదగని వారముగా ఉన్నప్పటికీ నీవింకను మమ్ములను ప్రేమిస్తూ నీ మార్గములో నడిపిస్తూ మా మీద దినదినము నువ్వు కురిపించిన ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. ప్రతి పరిస్థితికి చాలిన దేవా, మీ మీద ఆధారపడడం మాకు నేర్పించండి. ఈ నూతన దినములో మా అడుగులు స్థిరపరచి, మా ఆలోచనలు సిద్ధపరచి, నీ కొరకు యోగ్యకరమైన మార్గాలలో నీ మీద ఆనుకుని నీ చేయి పట్టుకొని నడవటం మాకు నేర్పించి, సిద్ధపరిచిన ప్రతి దీవెన మేము స్వతంత్రించుకోవటానికి సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.